ఇరాన్ వార్ తర్వాత మార్కెట్ లో చాలా చాలా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. క్రూడ్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ప్రాబ్లీ సెగ్మెంట్ కానీ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా వాటి రోలే మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే మొత్తం జీరో అయిపోతుందో అక్కడి నుంచి మార్కెట్స్ నెక్స్ట్ లెవెల్ కూడా టేక్ ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రస్తుతం కండిషన్ లో మార్కెట్ ఎలా ఉంది, లాస్ట్ 1 to 2 months ఎలా పర్ఫామ్ చేసింది, రానున్న నెక్స్ట్ 6 months to 1 year లో మార్కెట్ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా మనం వెబినార్ లో డిస్కస్ చేస్తాం. కొన్ని థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీ రిలేటెడ్ థీమ్స్ కానీ, ఫార్మా అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ థీమ్స్ కానీ, వాటిల్లో ఏవైతే ఈవెన్ ఇలాంటి వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చినా కూడా షీల్డ్ అన్న సెక్టార్స్ ఉంటాయో వాటి గురించి కూడా మనం చాలా డీటెయిల్ గా స్టాక్ స్పెసిఫిక్ గా కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. దివాళీకి మనం వెబినార్ చేయడం జరిగింది బాలాగారి సహకారంతో. సో ఈసారి కూడా ఆయన జాయిన్ అవుతారు డెఫినెట్లీ. సో ఆ వెబినార్ లో బాలాగారు పవర్ థీమ్ ని చాలా చాలా క్లియర్ గా చెప్పారు. మనకి పవర్ థీమ్ నెక్స్ట్ 1 to 2 decades అని కూడా చెప్పారు ఆయన. ఐ థింక్ లాస్ట్ 1 year లోనే మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ పవర్ స్టాక్స్ అన్ని కూడా 30, 40, 50% కూడా పెరగటం చేసాం. సో అలాంటిదే ఒక థీమ్ ని మనం తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. ఫిజికల్ వర్క్ షాప్స్ లో ఏమవుతుందంటే కనుక ఓన్లీ ఏరియాకి రెస్ట్రిక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ లో వర్క్ షాప్ పెట్టామంటే కనుక మాక్సిమం ఒక 5 hours డ్రైవ్ తోటి ఇన్వెస్టర్స్ రాగలరు. ఆంధ్ర నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ రాగలరు. అంత బియాండ్ ఇన్వెస్టర్స్ కి ఫిజికల్ వర్క్ షాప్ రావడం కష్టం అవుతుంది. సో వెబినార్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక వరల్డ్ లో ఎక్కడున్నా కూడా ఆ టైం ని కనుక కేటాయించగలితే 2 or 3 hours ఏదైతే ఉందో ఎవ్రీబడి క్యాన్ జాయిన్. బేసిక్ రీజన్ వెబినార్ కండక్ట్ చేయడానికి దేశంలో ఆ ప్రపంచంలో కూడా ఎక్కడి నుంచి అయినా ఈ వెబినార్ జాయిన్ అవ్వచ్చు అని మాదొక ఉద్దేశం. సో అందరూ కూడా ఈ వెబినార్ కి రిజిస్టర్ చేసుకోండి. ఐ థింక్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఈ వెబినార్ లో ఇవ్వబోతుంది. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ మంచి పాజిటివ్ తో ఓపెన్ అయ్యాయి బోత్ ఇండిసెస్. లాస్ట్ నైట్ ఏవైతే గ్లోబల్ మార్కెట్ నెగిటివ్ గా కనిపించినా మార్నింగ్ మనకి SGX నిఫ్టీ పాజిటివ్ బయాస్ తో ఓపెన్ ఇచ్చి నిఫ్టీ చూస్తే అరౌండ్ ఒక 56 పాయింట్స్ గ్యాప్ అప్ తో 24,062 దగ్గర, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 58,134 దగ్గర అరౌండ్ ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో ఇక్కడ నుంచి మనకి ఎర్నింగ్ Q2 సీజన్ స్టార్ట్ అవుతుంది మార్కెట్స్ కి. అలాగే మనకి AI ట్రేడ్స్ కూడా రివర్స్ అవ్వడం మనం గమనించాం. సో దాంతో పోల్చుకుంటే మాత్రం మన మార్కెట్స్ కి పాజిటివ్ బయాస్ అని చెప్పుకోవాలి. బట్ థింగ్ ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 2 years నుంచి పెర్ఫార్మెన్స్ ప్రాపర్ వేలో చేయలేకపోయినా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లాస్ట్ మార్చ్ నుంచి మంచి అవుట్ పెర్ఫార్మెన్స్ చేయడం మనం గమనిస్తా ఉన్నాం. సో బికాస్ ఆఫ్ ఇక్కడ నుంచి మనకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లాగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే క్రూడ్ ఏదైతే ఉందో $120-125 కి వెళ్ళిన క్రూడ్ బ్యానర్స్ కి మనకి ఇప్పుడు చూస్తే మాత్రం 60 to 70 మధ్యలో ట్రేడ్ అవడం మనకు కనిపిస్తుంది. సో ఇది మనకి కమింగ్ డేస్ లో గుడ్ పాజిటివ్ న్యూస్ వస్తుంది మార్కెట్స్ కి. సో దాని వ్యూలో మార్కెట్స్ మేబీ ఇక్కడ నుంచి ఇంకా పాజిటివ్ డైరెక్షన్ కి తీసుకునే ఆస్కారం ఉంటుందా లేదా అన్నది, మనకి ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హైస్ ఉన్నాయో అవి బ్రేక్అవుట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా నిఫ్టీ 24,200, 24,100 కి వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పల్టాయించడం గమనించాం. సో అలాంటి సినారియోలో మనకి మార్కెట్స్ ఉంటాయి కాబట్టి మార్కెట్స్ కి కన్ఫర్మేషన్ రావాలి అంటే మనకి 24,200 and 24,400 ఎందుకంటున్నామంటే అది 200 DMA బార్ వాల్యూ. సో దీన్ని అధిగమిస్తేనే మనకి ఇంకా అవుట్ పెర్ఫార్మెన్స్ చేసే ఆస్కారం ఉంటుంది. లేదంటే మళ్ళీ మార్కెట్స్ మళ్ళీ సైడ్ వేస్ నుంచి కన్సాలిడేషన్. అంటే లాస్ట్ సిరీస్ మనం చూసుకుంటే మాత్రం ఒక్క 400 పాయింట్స్ అబరేషన్స్ లోనే లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ జరగడం. అంటే అరౌండ్ మనకి 21 ట్రేడింగ్ సెక్షన్స్ లో మనకి 18 to 15 ట్రేడింగ్ సెక్షన్స్ మాత్రం ఈ 400 పాయింట్స్ అబరేషన్స్ లోనే మనం ట్రేడ్ అవడం మనం గమనించాం. సో దానికి మనకి మార్కెట్ చాలా చాలా కాషియస్ గా ఉండడం కూడా నేర్చుకోవాలి. సో మార్కెట్ ఈరోజు చూస్తే మాత్రం చాలా వోల్టైల్ గా ట్రేడ్ అయింది. ట్రేడింగ్ ఏదైతే జరిగిందో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే మార్కెట్స్ అంతా మనకి ఏదైతే జరగాల్సి ఉంటుందో అది జరిగిపోయింది చెప్పుకోవాలి. వరుసగా రెండో రోజు మనం లాభాలతో క్లోజ్ అవడం మనం గమనించాం. నిఫ్టీ పరంగా చూస్తే మాత్రం సో బుల్స్ కి ఇది ఒక పండుగ లాగానే మనకు కనిపిస్తుంది. సో లాస్ట్ 2 days నుంచి ఒక 200 పాయింట్స్ ర్యాలీ అనేది మనము నిఫ్టీలో చూడగలిగాం. సో 2 days బ్యాక్ లో చూసుకుంటే 23,985 అండ్ ఈ రోజు హై చూసుకుంటే మాత్రం 24,181. అంటే అరౌండ్ ఒక 200 పాయింట్స్ ర్యాలీ అనేది 2 days లో చూడగలిగాం. అంటే సెకండ్ డే కూడా ఒక హయ్యర్ హై ఫార్మేషన్ కనిపిస్తా ఉంది. బట్ దీనికి స్వింగ్ హై అయితే ఉందో 24,261. సో అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. దాన్ని అధిగమిస్తే మనం అనుకున్నాం
24,422 దట్ వాజ్ 200 DMA బార్. సో అక్కడ దాకా వెళ్ళే అదే బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మార్కెట్స్ డెఫినెట్ గా అక్కడ నుంచి ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేసే ఆస్కారం మనకు అనిపిస్తా ఉంది. లోవర్ సైడ్ చూసుకుంటే మాత్రం 23,870 అనే 20 DMA బార్ వాల్యూ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం 12th రోజు జూన్ రోజు వచ్చిన హై అయితే ఉందో 23,645. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. బట్ నిఫ్టీ పరంగా మాట్లాడుకుంటే మాత్రం 24,000 మార్క్ ఎబో ఉన్నంత కాలం మార్కెట్ బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే నిఫ్టీ పెర్ఫార్మెన్స్ చేసే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో లాస్ట్ 2 days నుంచి ఏదైతే ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నామో, సో బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ థింగ్ ఏంటంటే అన్ని మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ మాత్రం 200 DMA అండ్ 20 DMA ఇన్ బిట్వీన్ ద ట్రేడ్ లోనే మనం ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో ఇవి ఇలాంటి పాయింట్స్ చాలా క్రిటికల్ గా ఉండే ఆస్కారం ఉంటుంది టెక్నికల్ పర్స్పెక్టివ్ ప్రకారం. ఫస్ట్ 30 minutes లోనే అరౌండ్ మనకి 262 పాయింట్స్ ర్యాలీ చూడగలిగాం. సో ఓపెన్ చేస్తే 58,134, అక్కడ నుంచి 58,396, 260 పాయింట్స్ అనేది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో చూడగలిగాం. సో దాని తర్వాత -70 పాయింట్స్, 80 పాయింట్స్ అండ్ ప్లస్ 60 పాయింట్స్, 30 పాయింట్స్. సో ఈ అపరేషన్స్ లోనే ట్రేడ్ అవడం మనం గమనించాం. బికాస్ ఆఫ్ మనకి ఏదైతే లాంగ్ బిల్డప్ అయ్యాయో 59,000 కాల్ ఆప్షన్స్ ఎక్కువ బిల్డప్ అవడంతో మార్కెట్స్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతా ఉంది. కాబట్టి నెక్స్ట్ 1 or 2 days ఇదే వ్యూ లోనే కన్సాలిడేషన్ ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో తర్వాత మనం చూసుకుంటే మాత్రం కీ సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 2 days లో అయితే ఉందో 57,456 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా నిలుస్తుంది. సో మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 56,961 అదొక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ గా నిలిచే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీకి హయ్యర్ సైడ్ రీసెంట్ గా వచ్చిన స్వింగ్ హై అయితే ఉందో 58,706 అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 59,000 మార్క్ ఉంటుంది. అంటే 57,000 మార్క్ ఏమో ఉన్నంత కాలం బ్యాంక్ నిఫ్టీలో కూడా బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే మనకు కనిపిస్తా ఉంది. సో ఈ రోజు ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేసిన సెక్టార్ చూసుకుంటే మాత్రం 1 IT. సో మనం లాస్ట్ 3 days బ్యాక్ మాట్లాడుకున్న ఐటీ ఏదైతే ఉందో ఈ రోజు అది మనకి మార్కెట్స్ ని కాపాడదని చెప్పుకోవాలి. బట్ జస్ట్ ఇది రీబౌండ్ ఐటీ టెక్నాలజీస్ మాత్రం స్టాక్ మాత్రం. ఎందుకు అంటే నిఫ్టీ చాలా చాలా అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. దానికి షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు, లేదంటే ఒక సింపుల్ రీబౌండ్ స్ట్రాటజీ అనేది యూటిలైజ్ చేస్తున్నాం. సో దీన్ని ఆతృత పడి మనం బయింగ్ అయితే వెళ్ళకూడదు. డెఫినెట్ గా ఐటీలో ఇంకా కొంతకాలం ఆగాల్సి ఉంటుంది నా అభిప్రాయం. సో దాని తోడుగా ఆటో, రియాలిటీ, మెటల్స్ స్పేస్ కూడా బాగా ర్యాలీ చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే చెప్పుకోబడలేదు. సో ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తా ఉంది. విక్స్ చూస్తే మాత్రం నియర్లీ 5% డౌన్ అనేది ఈ రోజు ట్రేడ్ అవడం మనకు కనిపిస్తున్నాం. టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఈ స్టాక్ ఆ స్టాక్ లేదు. ప్రతి స్టాక్ 4%, 5% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. ఇన్ఫోసిస్ 5%, కోఫోర్జ్ 4%, ఎంపసిస్ 4%, హెచ్సిఎల్ టెక్ 4%, టీసీఎస్, విప్రో లాంటి స్టాక్స్ లో కూడా మనం లాభాలని చూడగలిగాం. నష్టాలు చూస్తుంటే ఒక్క స్టాక్ కూడా లేదని చెప్పుకోవాలి. ఆటో స్పేస్ చూసుకుంటే మాత్రం ఎక్సైడ్, టీవీఎస్ మోటార్, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, M&M, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం బజాజ్ ఆటో, మారుతి సుజుకి, మదర్స్ అండ్ సుమి లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనకు కనిపిస్తుంది. రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం డిఎల్ఎఫ్, శోభా, లోదా, గ్రోదరేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం బ్రిడ్జ్ ఎంటర్ప్రైజెస్, ఫోనిక్స్ మిల్స్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. మెటల్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం మెటల్స్ కూడా ఈ రోజు ఎక్స్ట్రీమ్లీ అవుట్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవాలి. 1.5% ఆఫ్టర్ 7-8 ట్రేడింగ్ సెషన్ తర్వాత మంచి పుంజుకుందని చెప్పుకోవాలి. ఎన్ఎండిసి, జిందాల్ స్టీల్, ఇండాల్కో, అదాని ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో లాభాలు చూసినాం. నష్టాలు చూసుకుంటే మాత్రం సేల్, నాల్కో లాంటి స్టాక్స్ మాత్రమే మనకి నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఈ రోజు డిఫెన్స్ స్పేస్ కూడా మంచి లాభాల్లో చూసాం. సో బిఈఎంఎల్, సైన్, డిఎల్ఎం, డిసిఎక్స్ సిమెంట్ ఇలాంటి పారాస్ డిఫెన్స్ లాంటి స్టాక్స్ లో లాభాలు చూసాం. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఎంటార్, సోలార్ ఇండస్ట్రీస్, హెచ్ఏఎల్, బిఈఎల్ లాంటి స్టాక్స్ లో నష్టాలు చూడడం మనం గమనిస్తా ఉన్నాం. వేదాంత గ్రూప్ స్టాక్స్ అయితే మంచి ర్యాలీని కనిపించింది. వేదాంత అల్యూమినియం చూసుకుంటే 1% ర్యాలీ చూడగలిగాం. వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ చూసుకుంటే 8% ర్యాలీ చూడగలిగాం. వేదాంత ఐరన్ అండ్ స్టీల్ చూసుకుంటే మాత్రం 10% ర్యాలీ అనేది చూడగలిగాం. సో న్యూస్ బేస్ తో పెరిగిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఇండియన్ బ్యాంక్ 0.6%, ధనలక్ష్మి బ్యాంక్ చూసుకుంటే 5%, టీవీఎస్ మోటార్ చూసుకుంటే 2.5% ర్యాలీ అనేది చూడగలిగాం. సో న్యూ లిస్టింగ్ అయిన స్టాక్స్ నిన్న మంచిగా ఏదైతే డౌన్ ఉందో అక్కడ నుంచి మంచి రికవర్ రావడం చూసాం. వాటర్ వేల్, లీనియర్స్ లాంటి స్టాక్స్ లో కూడా అరౌండ్ 10% ర్యాలీ చూసాం. అడ్విట్ జ్యువెలరీస్ లాంటి స్టాక్స్ చూసుకుంటే మాత్రం 2.5% ర్యాలీ అనేది చూడగలిగాం. 52 వీక్స్ ని డే హై ని లాభాలు ఇస్తున్న స్టాక్ చూసుకుంటే మాత్రం ఏజిఎస్ లాజిస్టిక్స్ అరౌండ్ 3% ర్యాలీ చూడగలిగాం. రేట్ అండ్ గెయిన్ స్టాక్ 4%, ఏడిఎఫ్ ఫుడ్స్ చూస్తే 7% ర్యాలీ, సోనా BMW
డబుల్ ప్రికాషన్స్ చూసుకుంటే మాత్రం 4% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. సో నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ హ్యాస్ ఆఫ్ నో బోత్ ఇండిసెస్ పాజిటివ్ బయాస్ లో ఉంది, బై అండ్ డిప్ స్ట్రాటజీ లో ఉంది. ఈ రోజు వంటి చేతితో మార్కెట్స్ ని నిలబెట్టిందంటే టెక్నాలజీ స్పేస్ అని చెప్పుకోవాలి. సో ఇది మనకి మంచి లీడింగ్ ఇవ్వడంతో బోత్ ఇండిసెస్ నిఫ్టీ చూస్తే 24,100 ఎబో క్లోజ్ అవడం కనిపించింది, 58,000 ఎబో బ్యాంక్ నిఫ్టీ మనకు క్లోజ్ అవడం కాబట్టి డెఫినెట్ గా మార్కెట్స్ లో పాజిటివ్ బయాస్ కనిపిస్తుంది. రేపు మార్నింగ్ మాత్రం ఏదైతే హై ఉందో 24,200 ఎబో నిఫ్టీ సస్టైన్ అవుతే మాత్రం ఒక లాంగ్ క్రియేట్ చేయాలి, లేదంటే కొద్దిగా ఆగి 20 DMA బార్ దగ్గర వచ్చినప్పుడే బై చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.